చిరంజీవి హీరోగా అల్లు అర్జున్ నిర్మాతగా తెరకెక్కే సినిమా కోసం రంగం సిద్ధమవుతున్నట్లు ఊహాగానర్లు చక్కర్లు కొడుతున్నాయండోయ్. అల్లుడి నిర్మాణంలో మామయ్య మూవీ ఇప్పుడు టాలీవుడ్ సినీ వర్గాల్లో ఇదే హాట్ టాపిక్గా మారిపోయింది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సినిమాను రూపొందించుతున్నారని జోరుగా ప్రచారం సాగుతుంది. ఇక రీసెంట్గా పవన్ నిర్మాణంలో చరణ్ మూవీ ఉంటుందని టాక్ రాగా ఇప్పుడు చిరు బన్నీ ప్రాజెక్ట్ కోసం వార్తలైతే వచ్చేస్తున్నాయి. అయితే చిరు హీరోగా అల్లు అర్జున్ నిర్మాతగా తెరకెక్కే సినిమా కోసం రంగం సిద్ధమవుతుందని ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయండి. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై ఆ మూవీ రూపొందుతుందని టాక్ వినిపిస్తుంది. ఇక కాలీవుడ్కు చెందిన ఒక ప్రముఖ డైరెక్టర్ మెగాస్టార్ ఐకాన్ స్టార్ ప్రాజెక్టుకు దర్శకత్వం వహించబోతున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. ఇక ఆ దర్శకుడు ఎవరో తెలియకపోయినా కానీ మూవీ మాత్రం యాక్షన్ డ్రామా జోనర్లో తెరకెక్కుతుందని తెలుస్తుంది. చిరంజీవి ఇమేజ్కు తగ్గట్టుగా సామాజిక సందేశంతో కూడిన స్టోరీతో సినిమా రూపొందుతుందని సమాచారం. ఇక గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అర్జున్ నిర్మాతగా డెబ్యూ మూవీ ఇదే కావడంతో ఇప్పుడు ఈ విషయం హాట్ టాపిక్గా మారిపోయిందండోయ్. మరి ఇందులో నిజమెంతుందో తెలియదు కానీ సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. నెటిజన్లు, సినీ ప్రియులు, అభిమానులు రెస్పాండ్ అవుతున్నారు. నెవర్ బిఫోర్ కాంబినేషన్ అని కూడా చెప్తున్నారు. అనుకున్నట్లుగా ప్రాజెక్ట్ ఓకే అయితే కనుక ఫ్యాన్స్కు పండగేనని కామెంట్లు కూడా పెడుతున్నారు. మరి దీనిపై చిరు టీం నుంచి ఎటువంటి క్లారిటీ కూడా లేదు. ఇక చిరంజీవి అల్లు అర్జున్ సినిమాల విషయానికి వస్తే ఇప్పుడు ఇద్దరు కూడా తమ సినిమాలతో బిజీగానే ఉన్నారు. సోషియో ఫ్యాంటసీ జోనర్లో రూపొందుతున్న విశ్వంబర మూవీని ఇప్పటికే కంప్లీట్ చేసేసారు. ఇక ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. ఇక త్వరలోనే సినిమా కూడా రిలీజ్ కాబోతుంది. ఇప్పుడు ఆయన అనిల్ రావుపూడితో కూడా వర్క్ చేయబోతున్నారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం అయితే జరుగుతుంది. ఇక వచ్చే సంక్రాంతికి మూవీ రిలీజ్ చేసేందుకు కూడా ప్లాన్ చేస్తున్నారు. మరోవైపు ఏమో పుష్ప 2తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న అల్లు అర్జున్ ఇప్పుడు కాలీవుడ్ డైరెక్టర్ అట్లీతో అయితే వర్క్ చేస్తున్నాడు. ఇంకా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతుండగా త్వరలో షూటింగ్ కూడా ప్రారంభం కానుంది.